అయితే ఇక్కడ మతాలని ఎందుకు లాగుతున్నారు దీంట్లో? ఇది జరిగింది ఒక ఫోక్స్ అయితే. ఆడదంటే మనందరికీ ఆట వస్తువు. మన యొక్క కోసం మనం దేనికైనా తెగించాలి. అది మీరు విన్నారా? పాటు ఇది వచ్చేసరికి మతపరమైన చిచ్చు లెక్క చూస్తుందా, లేకపోతే అమ్మాయికి న్యాయం చేయాలని చూస్తుందా? ఏ శుభకార్యం వచ్చినా కానీ ముందుండి ఆ కుటుంబం చల్లగా ఉండాలని కోరుకునేటువంటి ఒక రజక కుల హిందూ అమ్మాయి మీద దాడి జరిగింది. అయితే ఇప్పుడు ఫోక్సో కేసులో ముస్లిం అని మీరు చూస్తున్నారు, కానీ ఇక్కడ ఫోక్సో కేసుల్లో రకరకాల మనుషులు రకరకాలుగా ఇప్పుడు హిందువుని కూడా చేశారు. ఇవన్నీ కూడా వదంతులు ఉన్నాయి కదా. ఫోక్సో కేసుని ఇక్కడ మతపరంగా ఎందుకు చూస్తున్నారు? దీంట్లో రాజకీయ పబ్బం ఎందుకు? ఇక్కడ భారతీయ జనతా పార్టీ దీన్ని చేయాలనుకుంటుంది. జిహాదీ లేకపోతే ఒక ముస్లిం వ్యక్తి రేప్ చేస్తేనో, లేకుంటే ఒక ముస్లిం వచ్చేసరికి ఇట్లా అగత్యాలుగా చేస్తేనో అప్పుడే బీజేపీ స్పందిస్తుంది. కానీ ఇక్కడ హిందువుని ఫోక్స్ అంటే రేప్ కానీ మైనర్ బాలికల మీద దాడి చేస్తే పట్టించుకోరు అనమాట. ఎందుకు పట్టించుకోవద్దు? ప్రతి విషయం కూడా తీసుకుంటావు. తప్పు ఎక్కడ జరిగినా తప్పే. ఇప్పుడు ఫోక్సో కేసు గురించి మీ స్టాండ్ ఇంతే ఉంటుంది అంటున్నారు. ఏ మతమైనా ఏ కులమైనా సరే ఎవరైనా తప్పు చేసింది తప్పే. ఒక ఆడబిడ్డ మరి రీసెంట్ గా ఒక వివాదాస్పదంగా మారింది, ఒక స్టేట్ మొత్తం సెన్సేషనల్ గా మారిన బండి సంజయ్ గారి కుమారుడు ఫోక్సో కేసు అప్పుడు ఒక స్టేట్మెంట్ గానీ ఒక మాట గానీ ఎందుకు ఆ రోజు మాట్లాడలేదు? శక్తి మీడియా భారత్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతోని నెల్లూరి కోటేశ్వర గారు ఉన్నారు, బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు. నమస్తే సార్. నమస్తే అండి విక్రమ్ గారు. అలాగే శక్తి మీడియా ప్రేక్షకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. సార్, ఇప్పుడు ఖమ్మంలో హాట్ టాపిక్, ఖమ్మం అనేసి చెప్పొద్దు, తెలంగాణ యావత్ ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారింది. ఒక విషయం ఏంటంటే, ఇక్కడ 12 ఏళ్ల బాలికని పైశాచికంగా ఒక వ్యక్తి 5 వ్యక్తి వచ్చేసరికి తనని పాశవికంగా అత్యాచారం చేశారనేసి అండ్ పైనుంచి కిందకి పడేశారని చెప్పేసి ఒక ఆరోపణ ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ఈ విషయం అనేది మనం చాలా హృదయ విహారకరమైన విషయం, చాలా బాధ. అసలు దీన్ని మనం మాట్లాడటానికి కూడా మాటలు రానటువంటి ఒక విషాద ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఒక చిన్నారి ముక్కుపచ్చలారని బాలిక సెలవులలో తాతయ్య అమ్మమ్మ ఇంటికాడ ఆడుకుందామని వచ్చినటువంటి ఆ బాలికకి ఒక కీచకుడు రూపంలో వేటు పడుతుందని ఊహించి ఉండదు. రాక్షసుడా, నరరూప రాక్షసుడా, సైతానా, విద్రోహుడా, వాడిని ఏమని వర్ణించినా కానీ దానికి తక్కువే. ఆహ్లాదకరంగా సెలవులు గడుపుదామని వచ్చినటువంటి ఒక బాలికకి విషసర్పం కాటేసే రూపంలో వచ్చింది. ఆడుకునే ముందు ఒక వారం ముందు కూడా వాడి యొక్క వికృత శాస్త్రాలతో ఆ అమ్మాయిని ఇబ్బంది పెడితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బంధువులు హెచ్చరించారు. హెచ్చరించిన నేపథ్యంలో నాకు మనవరాలు లాంటిది అని కల్లబొల్లి మాటలు చెప్పి అబద్ధమాడినటువంటి గౌష్ పాషా అనే రరొబ్బ రాక్షసుడు జిహాదీ అదులు చూసుకొని పసిమొగ్గని కాటేయటానికి తన జూలు విదుల్చుకొని ఉన్న విషయం తెలియక పాప అపార్ట్మెంట్ పైకి వెక్కే క్రమంలో వెనక నుంచి వచ్చి ఆ పాప మీద అత్యాచారం కావించి స్పృహలోకి వచ్చిన తర్వాత ఆ పాప తన చేసినటువంటి నీచ పనిని ఎక్కడైతే చెప్తుందో బయటికి చెప్తుందో అని ఆ యొక్క పాపను ఎత్తుకొని 4 అంతస్తుల నుంచి కిందకు విసిరేసినటువంటి విషాద ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది. మనందరికీ పిల్లలు ఉన్నారు. ఒక పసి మొగ్గ పైన ఇలాంటి అకృత చర్యలు చేయటానికి కారణం ఏంటని లోతుగా విశ్లేషణలోకి వెళ్తే అర్థమైంది ఏంటంటే, ఈడు జిహాదీ వంట పట్టించుకొని హిందూ అమ్మాయిల్ని టార్గెట్గా చేసుకొని హిందూ సమాజాన్ని భయపెట్టి
తన ఆధిపత్యాన్ని చాటుకోవటం కోసం చేసినటువంటి వికృత చేష్టగా దీన్ని తెలియవచ్చింది. అయితే ఇక్కడ మతాలని ఎందుకు లాగుతున్నారు దీంట్లో? ఇది జరిగింది ఒక ఫోక్స్ అయితే మతమైంది. అమ్మాయి ఎవరు? హిందూ అమ్మాయి కదా. వాడు యాడికి వెళ్తాడు? వాడి చరిత్ర తీయండి. వాడి మీద ఫస్ట్ యువ స్టేజ్లో ఉన్నప్పుడు నేను నక్సలైట్ అని బెదిరించిన సంఘటనలు ఉన్నాయి. రౌడీ షీట్ వాడి మీద ఉంది. వాడు మదర్సాలకు వెళ్ళి మతబోధన చేసేటువంటి వ్యక్తి. అక్కడికి వెళ్ళి వాడు చెప్తాడు, మన జిహాదీలో 5 సంవత్సరాల అమ్మాయి అయినా 60 సంవత్సరాల అమ్మాయి అయినా మనం ఆట వస్తువునే భావించాలి. ఆడదంటే మనందరికీ ఆట వస్తువు. విస్తరించడం కోసం మనం దేనికైనా తెగించాలి, ఎలాంటి అకృత్యాలైనా చేయాలని చెప్పేటువంటి ఒక ఎదవని. అది మీరు విన్నారా? తెలుస్తుంది కదా, అతడు పోతున్నాడు. మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఇంత నీచంగా ఎవరన్నా చేస్తారా? ఇంత దారుణంగా ఎవరన్నా? ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇది వచ్చేసరికి మతపరమైన చిచ్చు లెక్క చూస్తుందా, లేకపోతే అమ్మాయికి న్యాయం చేయాలని చూస్తుందా? అమ్మాయికి న్యాయం చేయాలి. ఆ అమ్మాయి హిందూ అమ్మాయి. ఆ అమ్మాయి రజక కులస్తురాలు. వారి యొక్క కులంలో ప్రతి వాళ్ళ ఇంట్లో పనులన్నీ దిద్దుకుంటూ ఏ శుభకార్యం వచ్చినా కానీ ముందుండి ఆ కుటుంబం చల్లగా ఉండాలని కోరుకునేటువంటి ఒక రజక కుల హిందూ అమ్మాయి మీద దాడి జరిగింది. బరాబర్ హిందువులకి అన్యాయం జరిగితే భారతీయ జనతా పార్టీ కంపల్సరిగా హిందువుల పక్షాన పోరాడుతుంది. దీంట్లో మేము ఎటువంటి రాజకీయ చేసింది ఎవరు? గౌస్ పాషా కాదా? ఆయన ముస్లిం కాదా? అయితే ఇప్పుడు ఫోక్సో కేసులో ముస్లిం అని మీరు చూస్తున్నారు, కానీ ఇక్కడ ఫోక్సో కేసుల్లో రకరకాల మనుషులు రకరకాలుగా ఇప్పుడు హిందువుని కూడా చేశారు. ఇవన్నీ కూడా వదంతులు ఉన్నాయి కదా. ఫోక్సో కేసుని ఇక్కడ మతపరంగా ఎందుకు చూస్తున్నారు? దీంట్లో రాజకీయ పబ్బం ఎందుకు ఇక్కడ భారతీయ జనతా పార్టీ దీన్ని చేయాలనుకుంటుంది? మేము దీంట్లో రాజకీయంగా దీన్ని చూడట్లేదు. తర్వాత వచ్చేసి దీన్ని ఏదో మా రాజకీయ లబ్ధి కోసం వాడుకోవట్లేదు. జరిగిన అత్యాచారం జరిగిన తర్వాత ఆ యొక్క ద్రోహిని కాపాడటానికి ఎవరెవరు ఎన్నెన్ని రికమెండేషన్లు చేశారు, ఎన్నెన్ని ప్రలోభాలు పెట్టారు, ఎంత బెదిరించారనేది సమాజం మొత్తం కూడా చూస్తుంది. ఆ బెదిరించిన వాళ్ళల్లో ఎవరున్నారు, ఏ సమాజ వర్గం చెందిన వాళ్ళు ఉన్నారు అనేది కూడా సమాజం చూస్తుంది. ఎస్పెషల్లీ ఖమ్మంలో నేను ఎందుకంటున్నానంటే 2014 తర్వాత ప్రశాంతంగా ఉన్నటువంటి ఖమ్మంలో అలజడులు రేగుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి రోహింగ్యులు ఖమ్మంలో అనేక వృత్తులు చేసుకుంటామన్న నెపంలో రోహింగ్యులు ఖమ్మంలో ఉన్నారు. 2014 తర్వాత ఖమ్మంలో మదర్సాల సంఖ్య పెరిగింది. ఊళ్ళల్లో ఇప్పటివరకు ఎక్కడా కూడా నమాజ్ చేయలేనటువంటి దూదేకుల కులస్తులు కూడా దర్గాలకి వెళ్ళి నమాజ్ చేస్తున్నారు. ఎంత పరిణామం! 2014 అంటే ఇక్కడ మోడీ వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయా? కాదు, తెలంగాణ ఏర్పడిన తర్వాత, అలానే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత హైదరాబాద్ని టార్గెట్ చేస్తూ సెంట్రల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు, కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ ఎవరైతే స్లీపర్ సెల్స్ ఉన్నాయో వాళ్ళ మీద బాగా కాన్సన్ట్రేషన్ పెట్టేసరికి వాళ్ళకి బెస్ట్ ప్లేస్ ఏందని ఆలోచించుకుంటే ఖమ్మం కనపడింది. అయితే ఖమ్మంలో రీసెంట్గా 2 ఫోక్సో కేసులు జరిగినాయి. దానికి వచ్చరికి హిందూని ఒక గిరిజన బాలికని కూడా చేశారు. కేవలం దేంట్లో ఒక మతం వేరే ఉండడం బట్టి ఇక్కడ బీజేపీ ఇక్కడ స్టాండ్ తీసుకుంటుందా? ఆ 2 ఫోక్సో కేసులు ఏదైతే ముందు జరిగాయో దాని మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేదు బీజేపీ? ఎక్కడ అన్యాయం జరిగినా, ఏ విధమైన ఇబ్బంది అయినా కానీ బీజేపీ దాని మీద స్టాండ్ తీసుకుంటుంది. మాది సిపిఐ సిపిఎం పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ లెక్క ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం 20% ఉన్న ఒక మతపు ఓట్ల కోసం, మైనార్టీ ఓట్ల కోసం మేము రాజకీయాలు చేయం. మాకు అంతిమంగా దేశం కోసం, ధర్మం కోసం, జాతీయత నిలుపుదల కోసమే మేము రాజకీయాలు చేస్తాం. అధికారమే పరమావధిగా రాజకీయాలు చేస్తాం. నేను అడిగింది మీకు అర్థం కావట్లేదు. ఇదే కేసు జరుగుతున్నప్పుడు ఇక్కడ కోర్టులో ఒకరికి యావత్ కఠిన కారాగార శిక్ష పడింది, ఇంకోళ్ళకి వచ్చేసరికి
ఒక 6 ఏళ్ళు జైలు శిక్ష కూడా పడింది ఫోక్సో కేసులో. ఆ ఫోక్సో కేసుని భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా ఎందుకు వారికి మద్దతుగా నిలబడలేదు ఆ రోజు? మీరు గమనించాలి, మా నాయకులు అక్కడికి వెళ్ళాము, ఆ బాధ్యతరాలకి సంఘీభావం చెప్పాము, దాని మీద ప్రయత్నం కూడా చేశాము. ఎక్కువ ఖమ్మంలో జరిగేది మీరు ఆలోచించండి విక్రమ్ గారు. మొన్న కొదుమూరులో మసీదులో వాళ్ళ యొక్క గ్రంథాల నేర్చుకోవటం కోసం ఒక 20 మంది అక్కడ చేరారు. రోజు ఎదుటి వాళ్ళ ఇంటికి వెళ్ళి, హిందువుల ఇంటికి వెళ్ళి పాలు తెచ్చుకునేవాళ్ళు. ఒకరోజు వాళ్ళ అమ్మ నాన్న లేని సమయంలో ఆ బాలిక మీదకి అత్యాచార యత్నం చేసిండు. ఇది దేని ద్వారా ఇమీడియట్లీగా అంత క్రూరత్వం వచ్చింది? వాళ్ళ ప్రబోధనలు వినే కదా, అక్కడ ఉన్నటువంటి ప్రబోధనలు ఏం చెప్పారు? వెళ్ళి అమ్మ నాన్నలు లేకుండా వెనకుంటే చేస్తే ఆ మూర్ఖుడి మీద మేము ఫైట్ చేసినాం. తర్వాత బోనకల్లు ముష్టికుంట గ్రామంలో వెలుగులోకి రాలేదు, వెలుగులోకి రాని విషయం. అక్కడ కూడా లవ్ జిహాదీ పేరుతో ఒక హిందూ అమ్మాయిని టార్గెట్ చేసి ఫంక్షన్ కానీ ఖమ్మం తీసుకొచ్చి మత్తు పదార్థాలు ఇచ్చి 12 మందిని అత్యాచారం చేసిన ఘటన. వాళ్ళ యొక్క పరువు ప్రతిష్టల కోసం దాన్ని బయటికి రానిలేదు, రాజకీయ లబ్ధి కోసం అధికార పార్టీ దాన్ని తొక్కిపట్టింది. ఇట్లా ఖమ్మంలో రిజిస్టర్ అయిన లవ్ జిహాదీ కేసులు ఎన్నున్నాయో మీరు చూడండి. ఇంకొక లవ్ జిహాదీ లేకపోతే ఒక ముస్లిం వ్యక్తి రేప్ చేస్తేనో, లేకుంటే ఒక ముస్లిం వచ్చేసరికి ఇట్లా అగత్యాలుగా చేస్తేనో అప్పుడే బీజేపీ స్పందిస్తుంది. కానీ ఇక్కడ హిందువుని ఫోక్స్ అంటే రేప్ కానీ మైనర్ బాలికల మీద దాడి చేస్తే పట్టించుకోరు అనమాట. ఎందుకు పట్టించుకోవద్దు? ప్రతి విషయం కూడా తీసుకుంటావు. తప్పు ఎక్కడ జరిగినా తప్పే. కానీ ఇది కావాలని ఒక హిందూ సమాజం మీద దాడి చేస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ ఊరుకోదు. హిందూ మనోభావాలను దెబ్బతింటే భారతీయ జనతా పార్టీ ఊరుకోదు. సనాతన ధర్మానికి ఎక్కడన్నా ఇబ్బంది జరిగితే మాత్రం మేము ఊకోము, దాన్ని ప్రతిఘటిస్తాం. మీకు చెప్తున్నా ఏం జరుగుతుందో ఖమ్మంలో మీరు ఆలోచించండి. ఖమ్మం ప్రజలారా మీరు ఆలోచించండి. 2014 నుంచి ఖమ్మం ఏ రూపాన వెళ్తుంది? ఒక పక్కన ఈ భద్రాచలం, బీహార్, ఒడిశా నుంచి డ్రగ్స్, గంజాయి అన్నీ కూడా ఇక్కడికి వస్తాయి. అర్బన్ నక్సలైట్ల పేర్లతో జిహాదీలు, స్లీపర్ సెల్స్ ఖమ్మంలో వచ్చి ఉంటారు. రోహింగ్ల పేర్లతో బొటిక్స్ దీంట్లో నివాసం ఉంటారు. వీళ్ళందరి యొక్క జీవనోపాధి అంటే వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఎక్కడొక్క బతకాలి కదా. బతకడం కోసం ఇంతకుముందు ఏం చేసేది? పంచర్ షాపుల్లోనో, మెకానిక్ షాపుల్లోనో, పండ్ల షాపుల్లోనో, పూల షాపుల్లోనో పనిచేసేవాళ్ళు. ఇప్పుడు మెకానిక్లు షోరూమ్స్ అన్ని ఖమ్మంలో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అయినప్పుడు వాళ్ళకి జీవనోపాధి దొరకట్లేదు. సూపర్ మార్కెట్ వచ్చిన తర్వాత ఫ్రూట్స్ అన్ని కూడా మార్కెట్లో కొనేటువంటి వైనం. ఈ ఇన్కమ్ తగ్గటం వల్ల వాళ్ళ పోషణకి మత్తు పదార్థాలు అమ్మి డబ్బులు సంపాదించుకునే ఒక వ్యాపారం స్టార్ట్ చేశారు. డ్రగ్ పెడలర్స్గా ఆ యువత తయారైంది. దానికి నిదర్శనం కూడా నేను చెప్తాను. మొన్న తిరంగా ర్యాలీ జరిగినప్పుడు అడ్డుకుంది ఎవరు? పాలిస్తానాకి సంఘీభావంగా దేశంలో ఎక్కడా జరగకుండా ఖమ్మంలోనే పాలిస్తీనా ర్యాలీ ఎందుకు జరిగింది? అలాగే మొన్న రీసెంట్గా ఒక 20 days బ్యాక్ అమ్మపాలెంకు చెందిన శంకర్ అనే వ్యక్తి వాళ్ళ గిరిజన నాయకుడు ఇద్దరు సోదరులతో షాపింగ్ చేయడానికి వచ్చాడు, ఫోటో ఫ్రేమ్ కొనడానికి. అక్కడ ఒక ముస్లిం యువతి వచ్చి ఒక 1000 రూపాయలు 1500 ఫోన్పే కొట్టండి, మాకు అవతల కొంచెం ఆపదలో ఉన్నారు, నా దగ్గర ఫోన్ లేదు అంటే ఫోన్పే కొట్టిన తర్వాత డబ్బులు ఇస్తుంటే ఆ నోట్లు ఏదో తేడాగా ఉన్నాయని చెప్పిన దానికి 5 నిమిషాల్లో 40 మంది పోగయి వాళ్ళ మీద దాడి చేసిన ఘటన 1 టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అయింది, ఎఫ్ఐఆర్ అయింది. ఇంత అవసరం ఏముంది? అంటే ఇక్కడ హిందువులకి భద్రత లేదు. వాళ్ళు మేము మెజార్టీగా వచ్చాము, మేము ఏదైనా చేస్తాం, మేము చేస్తే మీరు పడి ఉండాలన్న స్థితికి వచ్చినటువంటి సందర్భం మనం ఖమ్మంలో చూసాము. మొన్న 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా తిరంగా ర్యాలీ జరిగిన సందర్భంలో 15 నిమిషాలలో 500 మంది ముస్లిమ్స్ అక్కడ పోగయి హిందువులను కొట్టేటువంటి పరిస్థితి వచ్చింది. నేను మతం గురించి మాట్లాడట్లేదు. ఖమ్మంలో అశాంతి భద్రతలు సృష్టిస్తున్నది వాళ్ళు. పక్కనున్న హిందూ అమ్మాయిల్ని వాళ్ళు ట్రాప్ చేసి తీసుకొచ్చి మత్తు పదార్థాలు ఇచ్చి రహస్య వీడియోలు తీసి బెదిరించి మా మతంలోకి మారాలని చెప్పింది ఎవరు? ఖమ్మంలో ఎన్ని కేసులు ఉన్నాయి చూడండి. ఖమ్మం యువకులారా, మహిళలారా, మీరందరూ కూడా అలర్ట్ అవ్వాలి. మన భద్రత మనం చూసుకోవాలి.
జాగృతంగా ఉండాలని నేను ఖమ్మం ప్రజలను కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఫోక్సో గురించి కేసు గురించి మీ స్టాండ్ ఇంతే ఉంటుంది అంటున్నారు. ఏ మతమైనా ఏ కులమైనా సరే ఎవరైనా తప్పు చేసింది తప్పే. ఒక ఆడబిడ్డ మరి రీసెంట్ గా ఒక వివాదాస్పదంగా మారింది, ఒక స్టేట్ మొత్తం సెన్సేషనల్ గా మారిన బండి సంజయ్ గారి కుమారుడు ఫోక్సో కేసు అప్పుడు ఒక స్టేట్మెంట్ కానీ ఒక మాట కానీ ఎందుకు ఆ రోజు మాట్లాడలేదు? ఆ రోజు మా నాయకుడే డైరెక్ట్గా చెప్పిండు, తప్పు ఎవరు చేసినా శిక్ష అర్హులే. అది మా పార్టీ నాయకుడైనా కానీ నా కన్న కొడుకైనా కానీ నేను దాన్ని క్షమించనని బహిరంగంగా చెప్పి పోలీసులకు ఒప్పచెప్పి, అది న్యాయస్థాన పరిధిలో ఉంది కాబట్టి దాని గురించి మనం అంతకుమించి ఎక్కువ మాట్లాడకూడదు. ఆల్రెడీ సరెండర్ చేశారు, దాని మీద విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే బండి సంజయ్ గారి కొడుకు మీద మాట్లాడిన సోకాల్డ్ యూట్యూబ్ ఛానల్సే కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియానే కానీ ఇప్పుడు ఖమ్మంలో జరిగిన ఉదంతం గురించి ఎందుకు మాట్లాడలేదు? అదే నేను చెప్తున్నానండి. ఒక హిందూ నేర ఏదైనా చేస్తే సోకాల్డ్ ఎర్రజెండా పార్టీలు, చైనా బిస్కెట్లు ఎత్తే తినే సోకాల్డ్ మేధావులు, కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం పార్టీ అని చెప్పుకునే వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అందరూ మూకుమ్మడిగా ఆ వ్యక్తి మీద దాడి చేస్తూ పోస్టర్లు వేస్తూ డబ్బులు ఖర్చు పెడుతూ ఫండింగ్ పాకిస్తాన్ నుంచి చైనా నుంచి ఫండింగ్ తెచ్చుకొని దాడి చేస్తున్నప్పుడు ఈరోజు ఖమ్మంలో జరిగిన ఘటనని 4 రోజులు అవుతున్నా కానీ ఎందుకు మాట్లాడలేదని నేను కూడా ప్రశ్నిస్తున్నా. హిందువులారా, మీరు అర్థం చేసుకోండి, మన మీద దాడి జరిగితే వీళ్ళెవరు కూడా రెస్పాండ్ గారు. హిందువుల మీద దాడి జరిగితే మనం హిందువులనే దాన్ని ఎదుర్కోవాలి. మన ఇంటికి వచ్చిందాకా కూడా చూడొద్దు, మన ఇంట్లోకి వచ్చిందాకా చూడొద్దు. ఎవరో పక్కన అమ్మాయికి కదా, పేద అమ్మాయికి కదా, రజక కులస్తురాలకు కదా జరిగిందని ఏరే కులం వాళ్ళందరం కూడా కామ్గా ఉంటే రేపు అన్ని కులాల మహిళల మీద దాడి జరుగుతుంది. ఇది మన హిందూ సమాజానికే కాదు, భారతదేశానికి కూడా పెద్ద ముప్పుగా పరిణమించినటువంటి వ్యవస్థ ఇక్కడ తయారవుతుంది. కాబట్టి ఆ వ్యవస్థని ఢీకొనాలంటే మనందరం కూడా ఐక్యంగా ఉండాలా. హిందువుల జోలికి వస్తే ఎవరినైనా తాట తీస్తామని వెన్నులో ఉనికి పుట్టే విధంగా మనం పోరాటాలు చేసుకోవాలి. మన భద్రత పట్ల మనందరం కూడా ఐక్యంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఓకే, ఇప్పుడు నేను వింటున్న కొద్ది రీసెర్చ్ ప్రకారంగా ఆ అమ్మాయికి వచ్చేసరికి రిబ్స్ ఇరిగిపోయిందంట, స్పైనల్ కార్డ్ మొత్తం నాశనమైందంట. ఇప్పుడు బతుకున్న శివంలాగానే ఆ అమ్మాయి ఉంటుంది అంటున్నారు. ఇది మీరు అక్కడ డాక్టర్స్తో ఏమైనా సంప్రదించారా ఈ విషయంపై? నిన్న మేము ఆ అమ్మాయిని పరామర్శించడానికి హాస్పిటల్కి వెళ్ళాము. వాళ్ళ ఫాదర్తో మదర్తో మాట్లాడటం కూడా జరిగింది. డాక్టర్ గారితో కూడా, అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ గారితో కూడా మాట్లాడినప్పుడు అక్కడ నుంచి పడేయటం వల్ల 2 చేతులు ఇరిగిపోయి వెన్నుపూసకి బాగా డ్యామేజ్ అయింది, కంటిన్యూగా బ్లీడింగ్ అవుతుంది, కోలుకోవటానికే చాలా టైం పడుతుంది. కోలుకున్న తర్వాత కూడా ఈ అమ్మాయి నడుస్తుందనే దానికి అనుమానంగా ఉంది. ఎంతవరకు కోలుకుంటుందో చెప్పలేని పరిస్థితి ఉంది. ఆ సిచ్యువేషన్లో ఆ అమ్మాయిని చూస్తుంటే కడుపు రగిలిపోయింది. ఒక అన్నగా ఇలాంటి ఎదవలని ఎందుకు ముందే గుర్తించి ఆపలేమన్న ఆక్రోశం నాలో కనపడింది. అందుకే చెప్తున్నా, మన కూతులని కంటికి రెప్పలా కాపాడుకుందాం. ఇలాంటి కాలనాగులు, సైతానులు మన చుట్టుపక్కలే ఉంటారు. మనం అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళు మన యొక్క వినాశనాన్ని, దేశం యొక్క వినాశనాన్ని కోరుకుంటారు. కాబట్టి మన ఇంట్లో ఉన్న పిల్లలకి అన్నీ చెప్పుకోవాలి, ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరితో మనం స్నేహం చేయాలి, ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలి. మన కొడుకులకు కూడా చెప్పాలి, మగపిల్లలకు కూడా చెప్పాలి, ఒక స్త్రీ పట్ల మనం ఎంత ఉన్నతగా ఉండాలి. ప్రతి స్త్రీలో కూడా మనం చెల్లిని, అక్కని, మాతృమూర్తిని కూడా చూడాలని చెప్పాలి. మన యొక్క కట్టుబొట్ల వ్యవహారాలను కూడా పిల్లలకి తల్లిదండ్రులు దగ్గరుండి కూడా నేర్పుకుంటేనే ఈ యొక్క లవ్ జిహాదీలు కానీ ఇలాంటి యొక్క అకృత్యాల నుంచి కూడా మన పిల్లల్ని కాపాడుకోవడానికి మనమే వాళ్ళకి ఎడ్యుకేటెడ్ చేయాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులకు నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీ భవిష్యత్ కార్యాచరణ ఏముంటుంది? ఇప్పుడు ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిపోయింది. దేనిపై మీరు భవిష్యత్ కార్యాచరణ, అమ్మాయిని ఇప్పుడు జస్టిస్ అనేది డినై అవ్వచ్చు,
కానీ డిలే అయితే అవ్వద్దని చెప్పేసి అనుకుంటే మీరు న్యాయపరంగా మీ లీగల్ టీం ఎలా వర్క్ చేస్తుంది దీని మీద? ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యొక్క కమిషనర్ కానీ, ఏసీపీకి కానీ, సిఐ గారికి కానీ కూడా నేను ముందస్తు అభినందనలు కూడా తెలుపుతున్నాను. వాళ్ళు సకాలంలో ఎటువంటి ప్రలోభాలకి కూడా ఒగ్గకుండా న్యాయం చేసి అరెస్టు చేసి పోక్సో చట్టం తర్వాత అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా ఫైల్ చేశారు. ఇది చట్టపరంగా మేము అభినందిస్తున్నాం. కానీ అంతకు మించి ఒకటి మానవతా దృక్పథం ఉంటుంది, సోషల్ జస్టిస్ అంటాం కదా, సోషల్ జస్టిస్ ఉంటుంది. కాబట్టి నా కొడుకుని నడి రోడ్డు మీద ఎన్కౌంటర్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అంతకు మించి కూడా మానవత్వం అనేది ఉంటుంది. ఇంకొకసారి ఎప్పుడైనా కానీ ఇలాంటి చర్యలు చేయకుండా ఉండాలంటే వాడిని ఎన్కౌంటర్ చేయాలా. సిపి గారు మీ తుపాకీకి పనెప్పుడు చెప్తారని కూడా ఖమ్మం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైతే వాళ్ళని ఉరిదీసినా కానీ ఎన్కౌంటర్ చేసినప్పుడే ఆ యొక్క చిన్నారికి సంపూర్ణ న్యాయం జరుగుతుంది. ఇంకొకసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా వాళ్ళకి భయం ఉంటుందని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.